అస్మద్గురుభ్యో నమః. ఒకసారి మనిషికి భగవంతుడికి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందాం. ఒక మనిషి చనిపోయాడు. దేహంలో నుండి అతని ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ. దేవుడు అడిగాడు, మానవా, నీ శరీరం పడిపోయింది, ఇక నీ జన్మ ముగిసింది, నాతో పద అన్నాడు. మనిషి, అయ్యో, ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అన్నాడట. దేవుడు, తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది, నడు అన్నాడట. మనిషి, నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటు ఇవ్వండి, ఏం తెచ్చారో చూస్తాను అన్నాడట. దేవుడు, నీకు చెందినవి ఉన్నాయి. మనిషి, నావా? అంటే నా బట్టలు, నా డబ్బులు, భూమి పత్రాలు అవా అని అడిగాడంట ఉత్సాహంతో. దేవుడు, అవి ఎప్పటికీ నీవి కావు, అవన్నీ భూమివే, ఇక్కడే ఉంటాయి, భూమి మీదే ఉంటాయి అని చెప్పారు. మనిషి, పోనీ నా జ్ఞాపకాలైనా ఉన్నాయా దానిలో అని అడిగాడంట. కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి. అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయా స్వామి అని అడిగాట. దేవుడు, అవి పరిస్థితులవి, నీవి కావు అన్నాడు. మరి ఆ పెట్టెలో నా స్నేహితులు ఉన్నారా అందులో అని అడిగాడు. వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే. మరి నా భార్య బిడ్డలు ఉన్నారా? వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులయ్యా అన్నారట. మరి అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండాలి. తప్పు, నీ శరీరము ధూళికి చెందింది, మట్టిలో పడుతుంది. మనిషి అడిగాడు, స్వామి, అయితే ఆత్మ ఉంది అందులో అన్నాడు. ఆత్మ నీది ఎలా అవుతుంది? అది కూడా నాదే కదా అన్నాడట దేవుడు. మనిషి, ఆ పెట్టె ఇటీవు స్వామి అని తెరుచుకొని చూశాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయంట. ఆ పెట్టె ఖాళీగా ఉందంట. మనిషి కాలం చేస్తే, అంటే చనిపోతే, దేహంలో నుండి చైతన్యం వెళ్ళిపోతే తనతో తీసుకొని వచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఇలా ఖాళీ పెట్టెను తీసుకొని వచ్చి చూపాడంట. అప్పుడే దేహంలో నుండి చైతన్యాన్ని కోల్పోయిన మనిషి వద్ద బతికి ఉన్నంతకాలం మనం ఏమనుకుంటాం? నా వాళ్ళు, అన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో ఆరాటతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మర్చిపోతాం. అలాగే ఇతడు కూడా, ఈ మనిషి కూడా ఏడ్చుకున్నాడు. నేను బ్రతికిన నాళ్ళు నీ భజన కానీ నీ నామస్మరణ కానీ చేయకుండా నేను ఎంతసేపు ఆహిక లోకంలోనే ఉంటూ నా వాళ్ళు, నా పని, నా ఇది, నా ధనము, నా డబ్బు ఇట్లా మాట్లాడుకొని ఇట్లా ఉండిపోయాను. ఈ రోజుకు నేను ఏమీ పట్టుకొని పోలేదు, ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు అని బాధపడ్డాట. మనిషి మరలా అడిగాడు, స్వామి, చివరగా అడుగుతున్నాం, నాది అనేది ఏమైనా ఉందా అసలు అని అడిగాడట. దేవుడు చెప్పాడంట, ఉంది. నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం కూడా నీదే. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసనాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణము మంచిని పంచాలి, పెంచాలి, భగవన్నామం స్మరించాలి, పశ్చాత్తాపులను తప్పు చేసిన వారిని క్షమించాలి, తోటి వారి నుంచి మనకు సంక్రమించే చెడును వదిలిపెట్టాలి, మానవ సేవయే మాధవ సేవ అని గుర్తించాలి, తప్పక ఆదర్శవంతంగా జీవించాలి అని బోధించాడట. అది అతనికి చివరి శ్వాస వదిలిన సమయంలో జరిగిన భగవద్గీత, భగవద్వాక్యం. ఇలా ఉంటుంది ఆధునిక కాలంలో కూడా. కాబట్టి హరే రామ
రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని మనకు గుర్తున్నంత వరకు మనము హరినామస్మరణలో గడపాలని ఈ చిన్న మనిషి భగవంతుడు సంభాషణ ద్వారా మనకు గుర్తు చేసుకున్న అంశం. ఆధునిక కాలం ఇలా ఉన్నది కాబట్టి మనము ఎలా ఉండాలి అనేది మనము నిర్ణయించుకోవాలి. హరి ఓం తత్సత్.